సార్ ఒక విషయం సార్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే సార్, 10th క్లాస్ లో 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళల్లో సార్ దాదాపుగా 1,00,000 మంది ఫెయిల్ అయ్యారు. 1,00,000 మంది ఫెయిల్ అయ్యారు సార్. 1,00,000 మంది ఫెయిల్ అయితే 1,00,000 మంది ఫెయిల్ అవడం అనేది ఇది ఒకటే కాదు సార్. ఎగ్జామ్ సరిగ్గా రాకపోతే ఏ సంవత్సరంలో ఫెయిల్ అవుతారు విద్యార్థులు. 2,00,000 మంది ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసిన అంశం ఏంటంటే, 1,00,000 మంది ఫెయిల్ అయితే 66,363 మంది రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకున్నారు సార్. అంటే దాదాపుగా 60% స్టూడెంట్స్ రీవెరిఫికేషన్ కి నమోదు చేసుకున్నారు. ఇది చరిత్రలో ఏనాడు జరిగింది. రికార్డ్స్ బయటకు తీస్తే చరిత్రలో ఏ విద్యా సంవత్సరం కూడా 60% మంది ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కి ఏ రోజు పెట్టుకోలేదు. మాక్సిమం పెట్టుకుంది 20 to 30%. కానీ ఈసారి 60% మంది రీవెరిఫికేషన్ కి పెట్టుకున్నారు. రీవెరిఫికేషన్ కి పెట్టుకోవడం అంతవరకు ఓకే, కానీ రీవెరిఫికేషన్ కి పెట్టుకున్న వాళ్ళలో దాదాపుగా 11,175 మంది ఏదైతే తేడాలు వచ్చాయి సార్. 60,000 మందిలో 11,000 మందికి తేడాలు వస్తే అది 0.25%. 60,000 మందిలో సార్ నేను అడుగుతున్న 60,000 మందిలో 11,000 మందికి తేడాలు వస్తే అది 0.25%. దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రి గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని చెప్పమనండి దానికి సమాధానం. 60,000లో 11,000 మంది ఎంత పర్సెంట్? మీరు చూపించండి, మీరు ఆ మొబైల్ చూపించండి శివపార్తి గారు, చూపించండి. 10%. మరి 10% కాదా అది? మరి 0.25% ఎట్లయింది? 11,000 మందికి మాత్రమే దాంట్లో కరెక్షన్స్ లో ఎర్రర్స్ వచ్చినాయి. 11,000 మందికి అండి. 60,000 మందిలో 11,000 మందికి ఎర్రర్స్ వస్తే ఎంతమంది, ఎంత పర్సెంట్? ఎంత పర్సెంట్? 11,000 మంది అంటే ఎంత పర్సెంట్? 0.25% ఎట్టయింది? నాకు చదువు చెప్పిన లెక్కల ఎవరైతే 0.25% అని చెప్పాలి. శివపార్తి గారు ఒకసారి చెప్పండి. మీరు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు నేను మాట్లాడిన కాదు, ఆవిడ ఒకే ఒక విషయం చెప్తారు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఆవిడ ఒకే ఒక విషయం చెప్తారు. మీ ఫాల్స్ ఎలిగేషన్స్ చూపిస్తున్నారండి. చూడండి, 6 లక్షల మంది రాశారు ఎగ్జామ్ అన్నారు. ఇక్కడికి వెరీ క్లియర్ గా 6,14,000 స్టూడెంట్స్ అపీర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసింది 4,98,585 మంది. ఇది గూగుల్ చెప్పింది. మీరు 6 లక్షల మంది అని చెప్పారు. మీరు 6 లక్షల మంది ఎగ్జామ్ రాశారని చెప్పారు. మీరు 6 లక్షల మంది ఎగ్జామ్ రాశారన్నారు. ఎగ్జామ్ రాసింది ఎంత మంది? 6.12 లక్షల మంది విద్యార్థులు. అది ఎంతమంది రాశారు? ఆయన లెక్కకే వద్దాం. చెప్పండి మీరని దొంగలెక్క తప్పుదో పట్టించి 6,14,000 మంది రాశారు. ఉండవమ్మా తల్లి ఉండి, నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళందరినీ తీసుకొస్తారు సార్. మీరు 6.12 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే 1,00,000 మంది పైగా చెప్పేది గూగుల్ చెప్తుంది. ఎవరిని పట్టుకుంటారు సార్ పొద్దున్నే? మీ లెక్కలు మాకెందుకు? శేఖర్ రెడ్డి గారు మీరు విషయం చెప్పండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు రైట్ రైట్ ఆవిడ చెప్పారు మీరు కాదని చెప్పండి. ఆవిడ చెప్పారు మీరు కాదని చెప్పండి. ఓకే శివపార్తి గారు, శివపార్తి గారు లెట్ హిమ్ కంప్లీట్. ఓకే మీరు మాట్లాడించుకోండి సార్. మీరు మాట్లాడండి సార్. నేను చెప్తున్నాను సార్, నేను మళ్ళీ చెప్తున్నాను. 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు సార్. వాళ్ళలో 60,000 మంది అంటే దాదాపుగా 60% విద్యార్థులు రీవాలిఫికేషన్ పెట్టుకోవడం మీ ఎర్రర్ కాదా? అదే విధంగా వాళ్ళలో 11,000 మంది పాస్ కావడం అది 0.25%. దానికి సమాధానం చెప్పరు ఎవరు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇంకో విషయం చెప్పాలి సార్ నేను. సో ఇది ఎలా జరిగింది అనే దాని మీద మళ్ళీ చెప్తున్నాను సార్. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందంటే, ఏదైతే మూల్యాంకనం చేయడం కోసం విద్యార్థుల పరీక్ష పేపర్లు దిద్దడం కోసం సమయం దొరికేది 3 అంచెల వ్యవస్థలు రుద్దుతారు సార్. కానీ ఈ ఏడాది ఏం జరిగిందంటే కేవలం వారం మాత్రమే సమయం ఇచ్చారు సార్. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు మొత్తం కూడా త్వరగా ఓపెన్ చేసేసారు సార్. విద్యా సంవత్సరం త్వరగా స్టార్ట్ అయింది ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలన్నింటిలో. వాటిల్లో సీట్లు కావాలి కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ ఏదైతే ప్రలోభాలకు తలొగ్గి ఈ ప్రభుత్వం వారంలో మొత్తం మూల్యాంకనం చేసింది సార్. దాని వల్ల జరిగిన తప్పిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అలిగేషన్ చేశారు. ఏదైతే ఉన్నదే కదా, 11,000 మంది ఫెయిల్ అయిన మాట, ఏదైతే రీవెరిఫికేషన్ లో పాస్ అయిన మాట వాస్తవమే కదా. 1,00,000 మంది ఫెయిల్ అయితే 60,000 మంది ఏదైతే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న మాట వాస్తవం కదా. దానికి బాధ్యతగా
బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రి నారా లోకేష్ గారు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, బాధ్యత మరిచి కామెంట్స్ చేశారు. ఏం కామెంట్స్ అంటే వినండి సార్. చిన్నప్పుడే 10th క్లాస్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు సార్ నేను అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకుపోయారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చదివింది ఎక్కడ? జర్నలిజంలో దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వాసుదేవన్ గారు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కూల్లో చదివారు? ఆయన ఏ స్కూల్లో చదివారు నేను ఎట్లా చెప్తానండి? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. ఆగండి సార్,